హాయ్ మా. ఈరోజు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకళ్ళు అడిగిన క్వశ్చనే, మేడం పెళ్ళైపోయిన తర్వాత అమ్మా నాన్నలు ఉంటేనే పుట్టిల్లు, అమ్మా నాన్నలు లేకపోతే మేము అనాథలైపోతున్నాము, అసలు ఎవరు పిలిచేవాళ్ళు కూడా లేరు. సో చాలా బాధేస్తూ ఉంటుంది మేడం, ఈ టాపిక్ గురించి మాట్లాడండి అని చెప్పారు. అలా కొంతమంది పెడుతున్నారు మా. ఆ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మరి నాకు కూడా వీళ్ళు చెప్పిన తర్వాత ఐడియాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా నేను మీతో మాట్లాడే టాపిక్లు కూడా అన్నీ అలానే మా మాట్లాడేది. నేను కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి, కొంతమంది నాతో చెప్పుకున్న వాటి గురించి నేను నోట్ చేసుకొని మరీ మాట్లాడతాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ టాపిక్ డిస్కస్ చేయమని అడుగుతూ ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఇలా కామెంట్స్ పెడుతున్నందుకు, మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పి ఇలా మాట్లాడమంటున్నందుకు. సో నాకు తోచిన సలహా నేను చెప్తాను మా. నిజమేమ్మా, అమ్మగారిల్లు ఉంటే చాలా బాగుంటుంది, అమ్ముంటే ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది కదా. ఎంత పెళ్ళైనా, హస్బెండ్ ఎంత మంచివాడైనా, అత్తగారు మామగారు ఎంత చక్కగా ఉన్నా, మన అత్తగారిల్లు ఎంత బాగున్నా, అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మని టచ్ చేస్తేనే చాలా బాగుంటుంది కదా. కానీ కొంతమందికి అదృష్టం ఉండదు, చిన్నప్పుడే చనిపోతారు కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతారు. అమ్మ ఉంటే అన్నీ డిస్కస్ చేయొచ్చు అమ్మతో. కానీ లేనప్పుడు ఏం చేయాలి? అన్నదమ్ములతో మన రిలేషన్ బాగుంటే పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. పుట్టింటికి అని అనుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు కూడా ఏదో వేరే వేరే ప్లేసెస్లో ఉంటారు. ఒకప్పుడు అంటే పొలాలు ఉండేవి, అన్నదమ్ములు ఊర్లోనే చూసుకుంటూ ఉండేవాళ్ళు, అమ్మ చనిపోయినా నాన్న ఉండేవాళ్ళు, అన్నదమ్ములు ఉండేవాళ్ళు. కాబట్టి ఇంటికి వెళ్తే మన పుట్టిల్లు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది కదమ్మా, అవునా కాదా. మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాము. అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మా నాన్నల దగ్గర ఏమి ఉండడం లేదు కదా, వెళ్ళిపోతూ ఉన్నారు కదా. సో అది అన్నగారిల్లు అవుతుంది లేదా తమ్ముడిల్లు అవుతుంది, పుట్టిల్లు కాదు కదా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకు అంటే అమ్మా నాన్నలకు మన మీద ఉన్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు. మీరు ఆ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇది నిజం. మీకు పుట్టిన పిల్లలకు మీ మీద అంత ప్రేమ ఉండదు, మీతో పెరిగే మీ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అంత ఉండదు, మీరు సర్వస్వంగా అనుకునే మీ హస్బెండ్కు కూడా ఉండదు. అవన్నీ అవసరాలు. అంటే నేనేమి మిమ్మల్ని మీ బుర్ర పాడు చేయడం లేదు మా. అన్కండిషనల్ లవ్ అంటే ఏది ఆశించని ప్రేమ అమ్మా నాన్నల దగ్గర నుంచే దొరుకుతుంది చాలా వరకు. మళ్ళీ కొంతమంది కామెంట్ పెడతారేమో మా అమ్మా నాన్నలు అలా లేరు అని చెప్పేసి. కాలం కొద్దీ వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. జనరల్గా అన్కండిషనల్ లవ్ అంటే అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది మా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తిన్నావా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆలోచించండి. కానీ మనము రిలేషన్స్ బాగా పెట్టుకుంటే మన అక్క చెల్లెళ్ళు మనతో బాగుంటారు, మన అన్నదమ్ములు మనతో చాలా బాగుంటారు. మీరు అన్నారు అనాథలు అయిపోయాము అనేసి, ఆ మాట ఎప్పుడు అనుకోకండి మా. మీకు ఒక మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు అనాథలు ఎలా అవుతారు? మీ హస్బెండ్ మీతో చాలా ప్రేమగా ఉంటారు, మీకు బిడ్డలు ఉన్నారు. అమ్మా నాన్నలు లేకపోయినంత మాత్రాన ఏమవుతుందమ్మా? హ్యాపీ ఫ్యామిలీ అనుకోండి, అది ఎంత పెద్ద అదృష్టం. ఒకవేళ అమ్మా నాన్నలు ఉన్నారు, మీరు పుట్టింటికి కూడా వెళ్తారు, హస్బెండ్ వైపు నుంచి బాగాలేదనుకోండి, అప్పుడు మీరు చాలా బాధపడతారు. ఇవి ఎక్స్పెక్టేషన్స్ మా. కాకపోతే మనుషులం కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరికైనా. కానీ అంటే ఇది కావాలి అనుకుంటాము. చాలామంది అమ్మాయిలు ఎలా అనుకుంటారంటే పాపం ఒక పూట పిలిచి భోజనం పెడితే కూడా చాలు అనుకుంటారు. లేదా మనకు అప్పుడప్పుడు కొన్ని పండగలు వస్తూ ఉంటాయి, అన్నదమ్ముల్ని పిలిచి భోజనం పెట్టడం, మనం వెళ్ళి తిని రావడం. ఎప్పుడైనా ఒకసారి మనం రాఖీ కట్టాము, ఏదైనా చిన్న గిఫ్ట్ ఆశిస్తాము. ఇవన్నీ మానవ సహజమైన కోరికలు. ఇదేమీ ఎగ్జాజరేషన్గా కాదు, ఏదంటే ఏదో వింత కాదు. కానీ కొంతమందికి ఈ గిఫ్టులు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అసలు ఉండదు. ప్లస్ పెళ్ళైన తర్వాత చాలామందికి ఆ బాండింగ్ పోతుంది. దాంట్లో మనం ఎలా ఉన్నామనేది కూడా మనం గమనించుకోవాలి. మనం అసలు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామా? సరే, అన్న ఫోన్ చేయడం లేదు లేదా తమ్ముడు ఫోన్ చేయడం లేదు, మనం చేసి మాట్లాడుతున్నామా?
వాళ్ళు మనల్ని భోజనానికి పిలవలేదు, మనం ఎప్పుడైనా భోజనానికి పిలిచామా వాళ్ళని? అంటే మన వైపు నుంచి ఒక్క అడుగు ముందుకేసి చూసామనుకోండి, వాళ్ళు చాలా మారొచ్చేమో. అబ్బా నా చెల్లెలు పిలిచింది, మా అక్క పిలిచింది అని బాగుండొచ్చేమో. కానీ మనకిక్కడ అహం అడ్డం వస్తుంది. మనకు లేకపోయినా హస్బెండ్ అనొచ్చు, ఏంటి నిన్ను అసలు పట్టించుకోరు, నువ్వు ఎందుకు వెళ్ళాలి అనొచ్చు. లేదా అత్తగారు అనొచ్చు, ఏంటి మీ వాళ్ళు అసలు పట్టించుకోరు అనేసి. సో మనకు కూడా బాధ వేస్తుంది. కానీ ఎప్పుడైనా మనం అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లం మన వైపు నుంచి మాట్లాడుతున్నాను కదా, అందుకని చెప్తున్నాను. మనం పిలిచామా, అన్నగారిని పిలిచి మంచి భోజనం పెట్టి ఒక ప్యాంటు షర్ట్ ఎప్పుడైనా పెట్టామా? లేదా వదినకు ఒక శారీ ఇచ్చామా? లేదా వాళ్ళ పిల్లలకు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టామా? ఆలోచించండి. అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదమ్మా, మనం పిలవాలని ఉండదా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరా? అబ్బాయిలైనంత మాత్రాన ఎప్పుడు వాళ్ళే మనల్ని పిలవాలా? మనం వాళ్ళని పిలవకూడదా? ఆలోచించండి. సో మనం అలా చేస్తే చాలామంది అన్నదమ్ములు బాగుంటారేమో అమ్మా, అక్క చెల్లెళ్ళు కూడా బాగుంటారేమో. మనం చాలామంది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మనం చెయ్యము, ఎదుటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనలాగే వాళ్ళు అనుకున్నారనుకోండి, ఇంకేం ఉండదు కదా, అవునా కాదా? ఎప్పుడైనా ఆ రిలేషన్ ఉండాలి, ఆ బాండింగ్ అలానే ఉండాలి అంటే కమ్యూనికేషన్ ఉండాలమ్మా. అంతకుముందు చక్కగా లెటర్లు రాసుకునేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. కనీసం నెలకొకసారైనా అన్నదమ్ములతో మాట్లాడుతున్నామా? బాగున్నారా అన్నయ్య, ఏం తిన్నారు, పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతున్నామా కదా? మనతో ఎన్నో సంవత్సరాలు పుట్టి పెరిగిన మన వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండాలి. ఫస్ట్ మనం మారదామ్మా, నేను అది చెప్తాను. మనం మారి వాళ్ళతో బాగుందాం. అప్పుడు కూడా వాళ్ళు బాగలేరా, వదిలేసుకోవాలిమ్మా. 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి అసలు లేదనుకోండి, ఏమి అన్న అయితేనేంటి, తమ్ముడు అయితేనేంటి, అక్క అయితేనేంటి, చెల్లెలు అయితేనేంటి, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని అభిమానించేవాళ్ళు, మనం కావాలనుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. చూసుకోండి, మీ ఇన్లాస్ వైపు మీ మరుదులు ఉన్నారు, మీ వదినలు ఉన్నారు, మీ తోడికోడళ్ళు ఉన్నారు, మీ అత్తగారు మామగారు ఉన్నారు, మీ అత్తగారు చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మీరంటే చాలా అభిమానం ఉండొచ్చు. పుట్టింటి వైపు వాళ్ళనే ఏముందమ్మా, మనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మీ పక్కింటి వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? వీళ్ళందరూ మనవాళ్లే కదా. కాకపోతే బాధ వేస్తుంది. కొంతమంది ఉంటారు పెళ్ళైన తర్వాత అసలు అక్క చెల్లెలను పిలిస్తే ఏం అడుగుతారో, ఏమి ఇవ్వాల్సి వస్తుందో అనేవాళ్ళు. ఇంకా కొంతమంది చెల్లెలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పొలాలు విపరీతంగా కోట్లు వస్తే కూడా పిలిచి ₹1 పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏదో ఒక 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేశారనుకుందాము, వాళ్ళ అన్నయ్యకి తర్వాత 100 కోట్లు వచ్చింది అనుకుందాము. ఎంతసేపటికి భార్య బిడ్డలనే చూస్తారు, కానీ పిలిచి ఒక పూట భోజనం కూడా పెట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. నిజమ్మా, అది మనుషుల చీప్ మెంటాలిటీ. అంటే వాళ్ళకి ఏ రిలేషన్ అవసరం లేదు, ఓన్లీ భార్య బిడ్డలు మాత్రమే కావాలి. అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడతారమ్మా చెప్పండి? వదిలేయండి అలాంటి వాళ్ళని. అన్నని కూడా చెప్పుకోవద్దు ఎవరికి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయకపోతే మీకు అసలు బాధే ఉండదు వాళ్ళ గురించి. ఏమి ఇప్పుడు అన్నయ్యలు తమ్ముళ్ళు పిలవకపోతే ఏమవుతుందమ్మా? మనకున్నదేదో మనం తింటాము, మనకు నచ్చిన శారీస్ కట్టుకుంటాము. ఇంకా కావాలంటే ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి మీకు తగినంతలో ఒక శారీ పెట్టి పంపించండి. చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. సారీ ఈ మాట అంటున్నందుకు, అంటే కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను కదా. ఇలాంటి వాళ్ళు చాలామంది తెలుసుమ్మా నాకు. మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. కనీసం తర్వాత అయినా రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వలేదా వాళ్ళ కర్మ, వదిలేయండి. మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారమ్మా, కానీ ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి అంటాను నేను. మనం కరెక్ట్గా ఉండాలి, మనం కొంచెం లిబరల్గా ఉండాలి, మనం ₹1 పెట్టేటట్టుగా ఉండాలి. అలా కాకుండా పిసినారితనంగా మనం మాత్రం ఎవరికి పెట్టము, అందరూ మనల్ని పిలిచి పెట్టాలనుకోవడం చాలా తప్పుమ్మా. అంటే నన్ను ఈ క్వశ్చన్ అడిగినవాడు అలా అని చెప్పడం లేదుమా, నేను జనరల్గా చెప్తున్నాను. అలా ఫీల్ అవ్వకండి. సారీ, మీరు అలా ఏమన్నా ఫీల్ అవుతారేమో క్వశ్చన్ అడిగిన వాళ్ళు. నిజమేమ్మా, మళ్ళీ చెప్తున్నాను. పుట్టింటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ అది అమ్మా నాన్నలు ఉన్నంత వరకే. కానీ మీకు తెలుసమ్మా, చాలామంది అన్నదమ్ములు ప్రేమగా ఉండేవాళ్ళు ఉంటారు. అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా. మీరు ఒక్క స్టెప్ ముందుకెళ్ళండి, వాళ్ళు ఇంకో 2 స్టెప్స్ ముందుకు వస్తారేమో.
సో కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకోకండి మా, చక్కగా మీరు మాట్లాడండి, వాళ్ళు తిరిగి చాలా బాగుంటారేమో, ట్రై చేసి చూడండి మా. కానీ అలా లేకపోతే మాత్రం బ్రెయిన్లో నుంచి తీసేయండి మా వాళ్ళని, అవసరం లేదు అలాంటి వాళ్ళతో. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఓకేనా అమ్మా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.